అందరికీ నమస్తే అండి. మళ్ళీ మీ ముందుకు ఒక సరికొత్త వంటతో వచ్చేసాను. ఈ వంట పేరు ఏంటంటే పన్నీరు పునుకులు కూర. పన్నీరు పునుకులు కూర ఈ కూర పేరు అనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలి, ఏంటేంటి ఉండాలో మీకు చెప్తున్నాను. ఇగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, పన్నీరు, గరం మసాలా ముద్ద, ఒక కప్పు శనగపిండి, వరిపిండి 2 స్పూన్లు వరిపిండి, కారం, పసుపు, ఉప్పు. వీటన్నిటితో మీకు ఈ వంట తయారు చేసి చూపిస్తున్నాను. ఇవ్వండి, ముందుగా కావాల్సిన నీరు వేసుకుంటాము. ఈ నీటిలో ఇవ్వండి 2 స్పూన్లు వరిపిండి చెప్పాం కదండి, ఇవి 2 స్పూన్లు అనమాట. ఈ 2 స్పూన్లు ముందు వేసుకుంటాం వరిపిండి. ఆ తర్వాత ఇదిగోండి ఈ శనగపిండి చూస్తున్నారు కదా, ఇది వేసుకుంటాము. కావలసిన శనగపిండి వేసుకుంటాము. తర్వాత కొంచెం ఉప్పు, ఎంత కావాలో అంత ఉప్పు. ఇదిగోండి ఇక్కడ ఉప్పు పెట్టుకున్నాను నేను. ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుంటారనమాట. నీరు వేసి ఇది కొంచెం తిక్కిగా ఉండేటట్లు కలుపుకోవాలి. పలచగా ఉండకూడదు. పలచగా ఉన్నదంటే అది రాదనమాట. అందుకు కలుపుకొని పెట్టుకొని ఇక ఉండలు లేకుండా ఇది చుట్టాలి. ఉండలు లేకుండా కలపాలన్నమాట. ఇగోండి మెత్తగా కలిపేసుకున్నాము. ఇది ఉండలు లేకుండా ఇక ఇందులో వేపుకుందాం. పెద్దదేమీ అవసరం లేదు ఈ కళాయి, ఇందులో అయితే సరిపోతుంది. దీంట్లో అయితే కొంచెం ఆయిల్ లిమిట్లో వేసుకోవచ్చు అనమాట. కొంచెం లోతుగా ఉంది కదండి, అందు గురించి ఇగోండి ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్లో ఇంత వేసుకోవాలన్నమాట. ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా ఇందులో వేయాలి. ఇందులో వేసి ఉంచుకొని 1 నిమిషం ఉంచుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసి ఉంచుకొని 1 నిమిషం ఉంచుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె మరగడం అయిందండి. హైలో ఉంచకూడదు, మీడియంలో పెట్టాలి. ఇదిగోండి ఈ పన్నీర్వి ఇలా చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలన్నమాట. పుటుకులు అంటారు, పునుకులు అంటారు దీనికి. లేదంటే పన్నీరు పకోడా అని కూడా అంటారు. మనిషిని ఏ విధంగా పిలుచుకోవచ్చు. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. వేగుతున్నాయి. ఆయిల్లో ఉంటే మాడిపోయి నూనె కూడా బాగా మరిగిపోద్ది అన్నమాట. అందుకు మీడియంలోనే ఉంచాలి. కలర్ వచ్చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్లేట్లో తీసుకుందాము. ఇలా వేగాలి. ఇలా ఇవ్వండి, ఇలా వేపుకున్నాము. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఈ కళాయి వేద్దాము. దీంట్లో కావలసిన ఆయిల్ వేసుకోవాలి. కావలసిన ఆయిల్ వేయాలి. నెక్స్ట్ ఇవ్వండి ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆయిల్లో పెట్టుకుందాం. ఈ ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి.
కొంతమంది ఆవాలు జీలకర్ర వేస్తారు ఇందులో ఫస్ట్, కానీ నేను వేయను. ఎందుకంటే ఇందులో ఈ ముద్దలో అన్నీ కలిసే, ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ ఉన్నాయి, మన ఇంట్లో తినరు అనమాట. ఈ ముద్దలో ఉండేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా అవసరం లేదని అంటారని నేను వేయలేదు. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. వేస్తాను, ఇలాగా కలుపుకోవాలి. బాగా వేగే వరకు కలపాలన్నమాట. దోరగా వేగిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు ఉంది. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి చూడండి, 4 పచ్చిమిర్చి, ఈ టమాటాలు, ఇవి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపి మగ్గుతుంది. ఇందులోనే ఆయిల్లో పెట్టుకుందా. గరం మసాలా ముద్ద ఉంది కదండి, ఈ గరం మసాలా ముద్ద కూడా వేసుకుందా. చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. దీనిలోనే ముద్దగా అయిపోతుంది. ఇలా వేసి ఇలా పెట్టుకోవాలి. మీడియంలో పెట్టండి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుందాం. చూడండి, ముద్దగా అయిపోయింది దగ్గరికి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కారం, పసుపు, ఉప్పు ఉంది కదా, ఉప్పు ముందు కొంచెం వేసిందని మళ్ళీ కావాల్సినంత ఇవ్వండి. ఈ ఉప్పు వేసుకుందాం. ఆ ముక్కలకి పునుగులా చేసాం కదా, వాటికి ఉన్నది కాబట్టి ముందు కొంచెం వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి, చూసుకొని వేయాలి. కావాల్సినంత మళ్ళీ చూసి వేస్తే బాగుంటుంది, లేదంటే తినడానికి బాగోదు. ఉప్పు కారం ఉంది, పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి మగ్గి పెడదాం. కొంచెం వాటర్ వేద్దాం, మగ్గి పెడదాం. పెట్టుకుందాం. మూత తీస్తున్నాను. ఇప్పుడు దగ్గరికి అవుతుంది. ఇప్పుడు దగ్గరికి అయింది కదా, ఇవ్వండి. ఈ ముక్కలు ఉన్నట్టు ఇదే పునుకులు అని చెప్పాం కదా, పునుకులు అనుకోవచ్చు, పకోడీ అనుకోవచ్చు, మీ ఇష్టం. పన్నీర్ పునుకులు ఇందులో వేసేస్తున్నాం అన్నమాట. ఇలా పన్నీరు తినడానికి ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే తినడానికి ఇష్టం అవుతుంది అన్నమాట. కొంతమందికి పన్నీర్ తినడానికి నచ్చదు, అటువంటి వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చు. చూడండి, ఈ విధంగా చేసుకుంటారు. ఇలా కనిపిస్తుంటే పన్నీరు పునుకుల కర్రీ రెడీ. ఇలా కలుపుకొని అంతే, పన్నీరు పునుకుల కర్రీ పన్నీరు పునుకుల కూర రెడీ. ఈ విధంగా మీరు కూడా
మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూడండి.